హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ గణేష్ ఇన్సైట్స్కి స్వాగతం. సో ఇవాళ మనం బాల్వాటిక అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ నాకు బాల్వాటికకి ఏజ్ ఎంత ఉండాలి, బాల్వాటికకి డాక్యుమెంట్స్ ఏం కావాలి, బాల్వాటిక ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అడ్మిషన్ ప్రాసెస్, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే నాకు మెసేజ్ పెడుతున్నారు యూట్యూబ్ ఛానల్లో. కాబట్టి అందుకనే ఈ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఎవరైతే మీ పిల్లలని బాల్వాటిక 1, 2, 3 అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్నారో కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లో, వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి లాస్ట్ వరకు చూడండి, మిస్ కాకండి. సో మనం ఇవాళ ఈ వీడియోలో మెయిన్గా ఒక 5 పాయింట్స్ మీద డిస్కస్ చేద్దాం. అదేంటంటే బాల్వాటిక అడ్మిషన్ ఆన్లైన్లో జరుగుతుందా ఆఫ్లైన్లో జరుగుతుందా, అలాగే బాల్వాటికకి ఏజ్ ఎంత ఉండాలి, బాల్వాటికకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, బాల్వాటికలో కేటగిరీస్ ఎలా ఉంటాయి, అలాగే బాల్వాటికకి క్యాస్ట్ అంటే రిజర్వేషన్ క్యాస్ట్ ఎలా ఉంటుంది, రిజర్వేషన్ క్యాస్ట్ కేటగిరీకి ఎలా ఉంటుంది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బాల్వాటిక ఆన్లైన్లో జరుగుతుందా ఆఫ్లైన్లో జరుగుతుందా అడ్మిషన్ ప్రొసీజర్. సో దీని గురించి మీకు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2021లో బాల్వాటిక 1, 2, 3కి గాను 42 స్కూల్స్లో లాంచ్ చేశారు. 42 స్కూల్స్ 42 బ్రాంచెస్లో బాల్వాటిక 1, 2, 3ని 2021లో లాంచ్ చేశారు. ఈ 42 బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఈ 42 బ్రాంచెస్లో ఆఫ్లైన్ ప్రొసీజర్లో అడ్మిషన్ జరుగుతుంది. అంతేకాకుండా ఇది 2nd, 3rd, 4th, 5th, 6th, 7th క్లాస్ అడ్మిషన్స్ ఎప్పుడైతే జరుగుతాయో జూలైలో ఆర్ జూన్ ఎండింగ్లో, ఇదే టైంలో బాల్వాటిక 1, 2, 3 అడ్మిషన్స్ ఆఫ్లైన్లో జరుగుతాయి. ఈ 42 బ్రాంచెస్లో ఆఫ్లైన్లో జరుగుతాయి. మీకు ఈ 42 బ్రాంచెస్ లిస్ట్ కావాలనుకుంటే గూగుల్లో కొడితే దొరుకుతుంది. అలాగే నా ప్రీవియస్ వీడియోలో చూసినట్టయినా ఈ 42 బ్రాంచెస్ లిస్ట్ మీకు దొరుకుతుంది. సో ఆన్లైన్లో ఎలా మరి అన్నట్టయితే లాస్ట్ ఇయర్ అంటే 2022కు గాను 450 స్కూల్స్లో బాల్వాటిక 3ని కేవీ వాళ్ళు లాంచ్ చేశారు. అంటే 450 స్కూల్ బ్రాంచెస్లో కేవీ బాల్వాటిక 3ని లాంచ్ చేసింది. ఓన్లీ బాల్వాటిక 3. ఈ 450 బ్రాంచెస్లో మాత్రమే ఆన్లైన్లో జరుగుతుంది అడ్మిషన్. ఓన్లీ బాల్వాటిక 3కి ఈ 450 బ్రాంచెస్లో జరుగుతుంది. ఈ బ్రాంచెస్లో ఆన్లైన్లో అడ్మిషన్ జరుగుతుంది. ఇది మీకు మార్చ్ టు ఏప్రిల్ మే మధ్యలో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను. అయితే 1, 2, 3 వచ్చేసి బాల్వాటిక 1, 2, 3 42 బ్రాంచెస్లో ఆఫ్లైన్లో జరుగుతాయి. మిగతా 450 బ్రాంచెస్లో బాల్వాటిక 3కి మాత్రమే ఆన్లైన్లో అడ్మిషన్ జరుగుతుంది. ముందుగా ఫస్ట్ క్లాస్కి జరుగుతుంది ఆన్లైన్ అడ్మిషన్, ఆ తర్వాత బాల్వాటిక 3కి జరుగుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏజ్ ఎంత ఉండాలి బాల్వాటికకి. సో బాల్వాటిక 1కి 3 to 4 years, బాల్వాటిక 2కి 4 to 5 years, బాల్వాటిక 3కి 5 to 6 years. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? డాక్యుమెంట్స్ అవే నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సేమ్ డాక్యుమెంట్స్: డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ ఆఫ్ కిడ్, ఈడబ్ల్యూఎస్ బీపీఎల్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే సర్వీస్ సర్టిఫికేట్, ఇంకా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఫోన్ నంబర్. ఇవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. అయితే ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి, బాల్వాటికలో సింగిల్ గర్ల్ చైల్డ్ కోటా ఉండదు. ఓన్లీ నార్మల్ కోటాసే. సింగిల్ గర్ల్ చైల్డ్ ఓన్లీ ఫస్ట్ క్లాస్ నుంచే ఉంటుంది. బాల్వాటిక 1, 2, 3కి సింగిల్ గర్ల్ చైల్డ్ కోటా మాత్రం ఉండదు. నెక్స్ట్ కేటగిరీస్. సో కేటగిరీస్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మీరు కేవీలో ఎన్ని బ్రాంచెస్, ఎన్ని టైప్స్ ఆఫ్ కేవీస్ ఉంటాయో తెలుసుకోవాలి. కేటగిరీస్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం కేవీలో ఎన్ని టైప్ కేవీస్ ఉంటాయో తెలుసుకుంటేనే మనకు కేటగిరీస్ అర్థమవుతాయి. సో కేవీలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సివిల్ అండ్ డిఫెన్స్లో ఉంటుంది. సెకండ్ వచ్చేసి కేవీ అండర్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. సివిల్ అండ్ డిఫెన్స్ వచ్చేసి ఏంటంటే సివిలియన్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే డిఫెన్స్ అండర్లో ఉన్న దాంట్లో కూడా సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హబ్సిగూడలో సిసిఎంబిలో కేవీ స్కూల్ ఉంది ఐఐఎంలో. సో అది వచ్చేసి పబ్లిక్ సెక్టర్. అంటే ఎక్కడైతే ఇలాంటి
హయ్యర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్స్ లోపల కేవీ ఉంటుందో అది అండర్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ వస్తాయి. సో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సివిల్ అండ్ డిఫెన్స్, సెకండ్ వచ్చేసి కేవీ అండర్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. ఇది రన్ బై ఐఐటి, ఐఐఎం ఇలాంటి ఇన్స్టిట్యూట్ లోపల ఉంటుంది. ఎన్ఐటి, సిసిఎంబి వీళ్ళు ఎంప్లాయీస్ కోసం కేవీని పెట్టుకుంటారు. సో అది వచ్చేసి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నమాట. సో ఈ 2 టైప్స్ ఆఫ్ కేవీస్ కేటగిరీస్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో వచ్చేసి 6 కేటగిరీస్ ఉంటుంది. సివిల్ అండ్ డిఫెన్స్లో వచ్చేసి 5 కేటగిరీస్ ఉంటాయి. సో సివిల్ అండ్ డిఫెన్స్లో 5 కేటగిరీస్ ఏంటి, దాని ప్రయారిటీ ఏంటంటే ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మీరు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి అలాగే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటిలో పనిచేస్తున్నట్టయితే మీరు కేటగిరీ 1లో వస్తారు. అలాగే కేటగిరీ 2లో వచ్చేసి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండర్టేకన్ బై సెంట్రల్ గవర్నమెంట్, అంటే లైక్ ఐఐటి, ఎన్ఐటి, ఎన్టీపీసీ ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండర్టేకన్ బై సెంట్రల్ గవర్నమెంట్. కేటగిరీ 3లో వచ్చేసి ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే ఎవరైతే టీచర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిందకి వస్తారు. కేటగిరీ 3లో అప్లై చేయాలి. ఇది సివిల్ అండ్ డిఫెన్స్ వాళ్ళకి. అలాగే కేటగిరీ 4లో వచ్చేసి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండర్టేకన్ బై స్టేట్ గవర్నమెంట్, అంటే లైక్ మీకు బిఎస్ఎన్ఎల్ ఉంటుంది, ఆర్టీసీ ఉంటుంది, ఇలాంటివి వచ్చేసి మీకు కేటగిరీ 4 ఈ ఎంప్లాయీస్ వచ్చేసి కేటగిరీ 4లో అప్లై చేయాలి. కేటగిరీ 5లో వచ్చేసి ఆల్ జనరల్, అంటే ఈ పైన ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్కి సంబంధించకుండా ఉండేవారు ప్రైవేట్ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్, ఫార్మర్స్, ఆటో వాళ్ళ, రిక్షా వాళ్ళ, ఈవెన్ ఏమీ పని లేని వాళ్ళు కూడా కేటగిరీ 5లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇది 5 కేటగిరీస్ అండర్ సివిల్ అండ్ డిఫెన్స్. పబ్లిక్ సెక్టర్ యూనిట్లో వచ్చేసి 6 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి కేటగిరీ 1 వచ్చేసి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఐఐఎం, ఐఐటి వీళ్ళంటే ఎవరైతే ఏ స్కూల్ అయితే వీళ్ళ బ్రాంచ్లో ఉంటుందో ఐఐటిలో కానీ, ఎన్ఐటిలో కానీ, ఎన్టీపీసీలో కానీ ఫస్ట్ ప్రయారిటీ ఆ ఎంప్లాయీస్ కిడ్స్కే ఇస్తారు. సెకండ్ కేటగిరీ వచ్చేసి ఆర్మీ, నేవీ, డిఫెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ కేటగిరీ 2లో అప్లై చేయాలి. అదే సివిల్ అండ్ డిఫెన్స్లో అయితే కేటగిరీ 1లో అప్లై చేయాలి. కేటగిరీ 3లో వచ్చేసి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండర్టేకెన్ బై సెంట్రల్ గవర్నమెంట్, ఇక్కడ కేటగిరీ 3 వస్తుంది, అక్కడ కేటగిరీ 2 వస్తుంది. అలాగే కేటగిరీ 4 వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, లైక్ నేను ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్, టీచర్స్ అందరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కేటగిరీ 4లో వస్తారు. కేటగిరీ 5 వచ్చేసి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండర్టేకన్ బై సెంట్రల్ గవర్నమెంట్, లైక్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ వచ్చేసి మీకు కేటగిరీ 5లో వస్తుంది. ఇక్కడ జనరల్ వచ్చేసి కేటగిరీ 6, అంటే ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ లోపల స్కూల్ ఉన్నట్టయితే అక్కడ మీరు కేటగిరీ 6లో ప్రైవేట్ ఎంప్లాయీస్, ఫార్మర్స్, బిజినెస్ మ్యాన్, ఆటో వాళ్ళ, రిక్షా వాళ్ళ ఆర్ అన్ఎంప్లాయిడ్ కూడా కేటగిరీ 6లో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇది కేటగిరీ వైజ్. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే క్యాస్ట్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది. మీకు బాలవాటికలో వచ్చేసి మెయిన్గా ఆర్టీఈ కోటా వచ్చేసి 25% ఉంటుంది, ఎస్సీకి 15% ఉంటుంది, ఎస్టీకి 7.5% రిజర్వేషన్ ఉంటుంది, ఓబీసీకి 27% ఉంటుంది, అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి 3% ఉంటుంది. సో ఇది రిజర్వేషన్ కేటగిరీ. అంటే మీరు ఒకవేళ ఓబీసీ అయితే మీకు 25% ఛాన్సెస్ ఉంటాయి, 25% సీట్స్ అయితే అలాటెడ్ ఉంటుంది, సో అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ అయితే మీకు 15% రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీకి 7.5%, అలాగే ఆర్టీఈలో మీకు ఆల్మోస్ట్ 25% రిజర్వేషన్స్ ఉంటాయి. అయితే ఆర్టీ కింద ఎవరు వస్తారు అంటే ఎవరి ఇన్కమ్ అయితే లో ఉంటుందో, బిలో 5 lakhs ఆర్ బిలో 2.5 lakhs ఉంటుందో వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి చెందిన వారైతే వాళ్ళు అండర్ ఆర్టీ కేటగిరీ వస్తారు. అంతేకాకుండా మీరు ఆర్టీ కేటగిరీలో సెలెక్ట్ కావాలంటే మీ రెసిడెన్స్ వచ్చేసి స్కూల్కి 5 kilometers లోపలే ఉండాలి. దానికి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆర్టీ కేటగిరీ కింద సెలెక్ట్ కావాలనుకుంటే, లేకుంటే నార్మల్ కేటగిరీ కింద మీరు ఎస్సీ కేటగిరీలోనూ సెలెక్ట్ కావచ్చు, ఎస్టీలో కావచ్చు, ఓబీసీలో కూడా కావచ్చు. కాబట్టి ఆర్టీలో కావాలనుకుంటేనే రిస్ట్రిక్షన్ తప్ప 5 kilometers లేకుంటే లేదు. సో ఇది రిజర్వేషన్. అలాగే
మీకు బాలవాటిక ఏజ్ డీటెయిల్స్ ఇచ్చాను, డాక్యుమెంట్స్ డీటెయిల్ ఇచ్చాను, కేటగిరీ డీటెయిల్స్ ఇచ్చాను. సో నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే దయచేసి చాలామంది పేరెంట్స్కి కేవీలో అందరూ అడ్మిషన్ తీసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ లేదు. సో ఎవరి పిల్లలైతే స్కూల్స్ పోతున్నారో, ఎవరికైతే ఆర్థికంగా స్తోమత ఉండదో, దయచేసి ఇవాళ యూట్యూబ్ అందరూ చూస్తుంటారు కాబట్టి నా వీడియోస్ షేర్ చేసినట్టయితే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.